మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు దీపన్, శశికుమార్గా గుర్తించారు. చిన్నారుల మృతితో బోయపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్కూల్కు సెలవు కావడంతో అరటి తోటలోకి వెళ్లిన చిన్నారులు కాళ్లు కడుక్కునే క్రమంలో ప్రమాదం సంభవించింది. నీటి కుంటలో కాలు జారిపడి ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై చిన్నారులు మృతదేహాలతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కుంట యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు దీపను, శశికుమార్గా గుర్తించారు. చిన్నారుల మృతితో బోయపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్కూల్కు సెలవు కావడంతో అరటి తోటలోకి వెళ్లిన చిన్నారులు కాళ్లు కడుక్కునే క్రమంలో ప్రమాదం సంభవించింది. నీటి కుంటలో కాలు జారిపడి ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై చిన్నారుల మృతదేహాలతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కుంట యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు దీపన్, శశికుమార్గా గుర్తించారు. చిన్నారుల మృతితో బోయపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్కూల్కు సెలవు కావడంతో అరటి తోటలోకి వెళ్లిన చిన్నారులు కాళ్లు కడుక్కునే క్రమంలో ప్రమాదం సంభవించింది. నీటి కుంటలో కాలు జారిపడి ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై చిన్నారుల మృతదేహాలతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కుంట యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మీరావలి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మీరావలి. రైట్, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రేమ విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఎందుకంటే పాఠశాలకి ఈ రోజు సెలవు కావడం వల్ల గ్రామంలోనే చెందినటువంటి నలుగురు చిన్నారులు, ఏదైతే 10 సంవత్సరాలకు చెందినటువంటి లోపు ఉన్నటువంటి చిన్నారులు నలుగురు సరదాగా ఆట ఆడుకుంటూ అరటి తోటలోకి వెళ్ళడం జరిగింది. అరటి తోటలో ఏదైతే అరటి పళ్ళు కోసుకున్న తర్వాత ఆడుకుంటూ ఏదైతే పొలంలో ఆటాడిన తర్వాత కాళ్ళకి మట్టి అవ్వడం జరిగింది. ఆ మట్టి అయినటువంటి తరుణంలో మట్టిని కడుక్కునే ప్రయత్నంలో ఏదైతే అరటి తోటలో ఉన్నటువంటి కుంట దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే కుంట దగ్గరికి వెళ్ళిన తరుణంలో ఇద్దరు చిన్నారులు ఏదైతే కాలుగా ఏదైతే ఉన్నటువంటి దీపన్న, శశికుమార్ వీళ్ళిద్దరూ కూడా కొంత లోతుగా వెళ్ళడము, కాళ్ళు కడుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఆ నీటి కుంట ఒక్కసారిగా కాలు జారి లోతైనటువంటి నీటి కుంటలో పడిపోవడం జరిగింది. ఇది ఏదైతే వీరిద్దరు ముందుగా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా కాలు జారి లోపలికి వెళ్ళిపోయినటువంటి తరుణంలో అది గమనించినటువంటి మరో ఇద్దరు చిన్నారులు వెంటనే హడావుడిగా కేకలు వేసుకుంటూ గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి కొంతమందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించినటువంటి గ్రామస్తులు వెంటనే ఏదైతే ఉన్నటువంటి పోలీసులు తెలియజేయడము, పోలీసులు
అధికారులు వెంటనే ఉటావుటిన ఏదైతే జరిగినటువంటి నీటి కుంట దగ్గరికి రావడంతో పాటు ఏదైతే సిఐ అజయ్ కుమారే స్వయంగా ఆ నీటి కుంటలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని కూడా వెతకడం స్టార్ట్ చేసి ఏదైతే తన మానవత్వాన్ని కూడా చాటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే మానవత్వంతో పాటు ఆయన ఏదైతే ఉన్నటువంటి పోలీస్ డ్రెస్ను కూడా వెప్పకుండానే డైరెక్ట్ లోపలికి దూకిన తర్వాత గంట సేపు వారి కోసం ప్రయత్నం చేసి లాస్ట్ కి ఏదైతే ఉన్నటువంటి అజయ్ కుమారే బయటికి తీసుకురావడం కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే నెలకొందనైతే చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే ఇద్దరు చిన్నారులు మృతి చెందారో ఈ మృతికి కారణము ఎవరైతే అరటిపళ్ళ తోట యజమాని అని చెప్పేసి ఈ రోజు బంధుమిత్రులు అలానే తల్లిదండ్రులు ఈ రోజు రోడ్డెక్కినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎటువంటి కంచె లేకుండా ఈ రోజు ఏదైతే చిన్నారులు పొలంలోకి వెళ్ళిన తర్వాత నీటి కుంట తీసినటువంటి ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా కంచె ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత యజమానికి ఉన్నప్పటికీ కూడా తను ఆ పొలంలో ఏదో సంఘటన ఇస్తే వదిలేశారని చెప్పినప్పటికీ ఈ రోజు 2 ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు అలానే బంధుమిత్రులు అందరూ కూడా ఖచ్చితంగా చిన్నారులు ఎవరైతే మృతి చెందారో ఆ చిన్నారులకి తక్షణ న్యాయం జరగాలని చెప్పేసి అలానే ఎవరైతే నీటి కుంటను తీశారో ఆ యజమానికి శిక్ష పడాలని చెప్పేసి జాతీయ రహదారి మీద ధర్నా చేసినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. వెంటనే అజయ్ కుమార్ ఏదైతే చిన్నారులు కాపాడినటువంటి అజయ్ కుమారే స్వయంగా అక్కడికి వచ్చేసి ఏదైతే జరుగుతున్నటువంటి ధర్నాను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. వెంటనే ఏదైతే జరిగినటువంటి తల్లిదండ్రులకు కూడా కొంత చెప్పుకున్న తర్వాత ఆయన్ని పరిశీలించినటువంటి పరిస్థితి ఉందనేది చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఏదైతే జరిగినటువంటి సంఘటనలో యజమానిది ఎంత తప్పు ఉందో చిన్నారులు కూడా అంతే ఉందని చెప్పేసి ప్రజలు భావించినప్పటికీ ఈ రోజు చిన్నారులు ఏదైతే కంటికి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి చిన్నారులు ఈ రోజు చనిపోవడంతో ఆ ఏరియా అలానే బంధుమిత్రుల ఇళ్లలో కూడా విషాద ఛాయలైతే అలుముకున్నాయనైతే స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ మీరావళి.